వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మొత్తానికి దేశవ్యాప్తంగా ఎన్నికలు అలాగే దేశవ్యాప్తంగా రాజకీయ చర్చల నడుమున అసలు సుప్రీంకోర్టు ఎలాంటి విషయాల మీద వాదనలు జరుగుతున్నాయి, సుప్రీంకోర్టులో ఏ అంశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి అనే విషయాన్ని తెలుసుకోవడమే మర్చిపోయాం. దీనికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవడానికి వీడియో చేస్తున్నా. విష్ణు శంకర్ జైన్ మనందరికీ సుపరిచితులు. జ్ఞానవాపి మసీదు కాదు మందిరం అని కోర్టులో వాదనలు వినిపిస్తూ ఆ వాదనను గెలిపించడానికి కావాల్సిన సర్వే రిపోర్ట్స్ తోటి ఈరోజు అక్కడ పూజలు జరగడానికి కారణమైన ఒక దేశభక్తుడు అని ఎందుకు చెప్పానంటే, ధర్మం వైపు నిలబడ్డ వాళ్ళంతా, భారతదేశం ధర్మ మార్గంలో నడవాలి అని కోరుకునే వాళ్ళంతా నా దృష్టిలో దేశభక్తులే. కాబట్టి విష్ణు శంకర్ జైన్ కూడా ఒక దేశభక్తుల్లాగే అనిపించింది. రైట్, ఇదే విష్ణు శంకర్ జైన్కి సంబంధించి సుప్రీంకోర్టు ఒక ప్రశ్న వేసిందట. ఆ ప్రశ్న, ఆ వాదనలు కనుక గెలిస్తే రాజ్యాంగంలో ఒక పెను మార్పు రాబోతోందట. అదేంటి అనేది ఈ వీడియో ద్వారా నేను మీతో షేర్ చేసుకుంటాను. భారత రాజ్యాంగంలో తొలినాడు, అంటే భారత రాజ్యాంగం రాసిన టైంలో లేకుండా మధ్యలో ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ బలవంతంగా చొచ్చిన రెండు పదాలు, ఒకటి సెక్యులర్, రెండు సోషలిస్ట్. ఈ రెండు పదాలను తొలగించాలి అని బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు సుప్రీంకోర్టులో ఆ కేసు విచారణ జరుగుతోంది. అయితే 1949 నవంబర్ 26వ తేదీన ఆమోదించిన తేదీని అలాగే ఉంచుతూ రాజ్యాంగ ప్రవేశికను సవరించవచ్చా అంటే 1949 నవంబర్ 26వ తారీఖు రాజ్యాంగం మనందరికీ తెలిసిందే. దాన్ని రాసినప్పుడువి దాంట్లో డేట్లో ఏం మార్పు లేకుండా, ఆర్టికల్ ఏం మార్పు లేకుండా మనం ఇష్టం వచ్చినట్టు అందులో చొచ్చించొచ్చా, అది సాధ్యమేనా? ఇప్పుడు సుప్రీంకోర్టులో నడుస్తున్న చర్చ ఇది. ఎందుకంటే గతంలో ఇలాంటివి జరిగినాయి అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది, జరిగాయా అని. రాజ్యాంగ పీఠిక నుంచి సెక్యులర్, సోషలిస్టు పదాలను తొలగించాలని కోరిన సుబ్రహ్మణ్య స్వామి, అలాగే న్యాయవాది విష్ణు శంకర్ జైన్లు, న్యాయమూర్తులు ఎవరైతే జడ్జిలుగా వ్యవహరిస్తున్నారో సంజయ్ ఖన్నా, దీపాంక్ దత్తాలతో కూడిన ధర్మాసనం ఈ ప్రశ్న వేసింది విష్ణు శంకర్ జైన్ని. ప్రియంబుల్ అంటే మొదటిసారి రాసిన దాన్ని మన ఇష్ట ప్రకారం మార్చుకోవచ్చా, మార్చకూడదు అంటే అలా ఎలా మార్చకూడదు అన్నప్పుడు ఎమర్జెన్సీ వస్తే, ఇంకేదైనా వస్తే ఆర్టికల్ సవరణ చేయొచ్చు, కానీ మొత్తానికే పదాలను తీసుకొని అందులో వెళ్ళి చొచ్చిచ్చేస్తారా? ఒక పుస్తకం రాజ్యాంగం అనేది మనం రాసుకున్నప్పుడు రాజ్యాంగంలో పలానా ఆర్టికల్ సవరణ చేస్తూ పార్లమెంట్లో ఆమోదం పొంది ఇది తీసుకొచ్చాము అని పెట్టొచ్చు, కానీ ఏది గైడ్ లైన్స్ లేకుండా, ఏ డేట్లను లేకుండా, ఎమర్జెన్సీ వచ్చింది కాబట్టి ఒక సెక్యులర్ అని, ఒక సోషలిస్ట్ అని పదాలు ఉండాలి అని అందులో చొప్పించి పెట్టడం కరెక్టేనా? ఇదే క్వశ్చన్ ఇక్కడ ధర్మాసనం ప్రశ్నించిందట. ఒకవేళ అలా మార్చకూడదు అంటే మారిస్తే అది ఉల్లంఘించినట్టే, ఈ ఉల్లంఘించిన వాళ్ళు తప్పు చేసినట్టే. వాటిని తొలగించడానికి అవకాశం కూడా ఉంటుందని, ఒకవేళ తప్పు జరిగితే ఏమైతుంది, వెంటనే ఆ పదాలను తొలగించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం సుప్రీంకోర్టులో అయితే ఈ చర్చ అంతా నడుస్తోంది. అలా చొచ్చించొచ్చా, అలా చొచ్చించడం తప్పు అని అంటే ఎలా చొచ్చించారు? మరి అలా చొచ్చించిన పదాలు రాజ్యాంగంలో ఇంకా ఎలా ఉంటాయి, వాటిని రాజ్యాంగంలో నుంచి తీసేయండి అని చెప్పడానికి అవకాశం రాబోతుందట. నిజంగా అదే కనుక జరిగితే ఈ సెక్యులర్, సోషలిస్ట్ అనే భావాలతో భారతదేశంలో కొన్ని సుడో శక్తులు చేస్తున్న విధ్వంసాలకు చెక్కుబడ్డట్టే. ఇది ఒక గొప్ప మార్పు అవుతుంది భారతదేశానికి. బాగా చూస్తాం, ధర్మం మీద ఇష్టం వచ్చినట్టు దాడి చేస్తారు, నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. ఏమనంటే సోషలిస్ట్ భావజాలం, సెక్యులర్ విధానం అని ముచ్చట్లు చెప్తారు. మరి నిజంగా అసలు సెక్యులర్, సోషలిస్ట్ అనే పదాన్ని ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ ఎందుకు పెట్టారో, వాటి అర్థాలు, వాటి భావజాలు ఏంటి అనేది ఇప్పుడున్న చాలా మందికి తెలియదు. ఎందుకంటే వాటిని ఎవరు రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు వాడుకుంటారు. ఆ రోజు కూడా అదే రాజకీయ లబ్ధి కోసం చేర్చారు అని కొంతమంది బాహాటంగానే మాట్లాడారు. మీరేమనుకుంటున్నారు? ఇది నిరూపణ సెక్యులర్, సోషలిస్ట్ అనే పదాలు రాజ్యాంగం నుంచి మళ్ళీ సవరించబడి బయటకు వెళ్ళిపోతాయి అనుకుంటున్నారా? వాటి అవసరం కూడా ఉందంటారా భారతదేశంలో? ఈ సెక్యులర్, సోషలిస్ట్ అనే పదాల్ని రాజ్యాంగంలో పొందుపరిచి మరీ భారతదేశంలో ఉంచాల్సిన అవసరం ఉందంటారా? ఇలాంటి మార్పులు చేయడం వెనుక ఉద్దేశం ఏంటి అనుకుంటున్నారు? విష్ణు శంకర్ జైన్ ఈ కేసులో కూడా విజయం సాధిస్తారనుకుంటున్నారా? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.